గ్యాస్ వినియోగదారులకి నిజంగా ఒక బిగ్ షాక్ అయితే ఇవ్వబోతోందా కేంద్ర పెట్రోలియం శాఖ అంటే? ఎస్, ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. ఎస్, ఈకేవైసీ అనేది నో యువర్ కస్టమర్ అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్ అని అంటోంది కేంద్ర పెట్రోలియం శాఖ. ఎందుకంటే సుమారుగా ఈ యొక్క ఎల్పిజి సిలిండర్ వినియోగదారులు ఎవరైతే ఉన్నారో ఒకే ఇంట్లో ఒకే పేరుతో సుమారుగా చాలా కనెక్షన్స్ ఉండటం, సో ఈ క్రమంలో ఈ యొక్క సబ్సిడీ అమౌంట్ కూడా పక్కదారి పడుతుండటం, ఇలా చాలా రకాలుగా ఉన్నటువంటి సందర్భం. ఏదైతే ఈ యొక్క బిలో ప్రవర్టీ లైన్స్కి ఖచ్చితంగా ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ వస్తుందో కేంద్ర పెట్రోలియం శాఖ, సో ఆ ప్రకారంగా అర్హులకు మాత్రమే ఇచ్చేలాగా ఖచ్చితంగా ఒక ప్రణాళికబద్ధంగా వెళ్ళాలి అనేటువంటి నిర్ణయం కూడా తీసుకున్నట్లుగా తెలుస్తుంది కేంద్ర ప్రభుత్వం. సో దేశవ్యాప్తంగా కూడా మరి ముఖ్యంగా అన్ని రాష్ట్రాలకు కూడా ఈ విధమైనటువంటి రూల్ కూడా వర్తించినటువంటి సందర్భం. సో ఖచ్చితంగా మీ యొక్క గ్యాస్ ఏజెన్సీ దగ్గరకు వెళ్ళి మీ యొక్క ఈకేవైసీ, మీ యొక్క కనెక్షన్కి సంబంధించి ఈకేవైసీ మీ పేరు మీద ఉందో లేదో ఖచ్చితంగా చెక్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత అయితే ఇప్పుడు ప్రస్తుతం మీ పైన ఉంది. లేదంటే కనుక నిర్దాక్షిణ్యంగా మీకున్నటువంటి గ్యాస్ కనెక్షన్ అయితే నిర్దాక్షిణ్యంగా తొలగించబడుతుంది. తద్వారా మీకు అందేటువంటి ముందు సబ్సిడీ రాదు, ఆ తర్వాత మీకు ఉండేటువంటి కనెక్షన్ అయితే నిర్దాక్షిణ్యంగా తొలగించబడుతుంది అనేది ఇప్పుడు కేంద్రమే హెచ్చరికలు జారీ చేసినటువంటి సందర్భం అయితే వినివస్తోంది. సో దీనికి సంబంధించినటువంటి ఒక పూర్తి స్థాయి అప్డేట్ చూద్దాం. ఎల్పిజి గ్యాస్ సిలిండర్ వాడే ప్రతి ఒక్కరికి అలర్ట్. మీరు తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాలి. లేకపోతే గ్యాస్ సిలిండర్ పొందడంలో కావచ్చు, ప్రభుత్వం నుంచి గ్యాస్ సబ్సిడీలు పొందడంతో కావచ్చు, ఇలా ఇబ్బందులు ఎదురవ్వక తప్పదు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఈ యొక్క నిర్ణీత గడువులోగా ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని ఇటు కేంద్ర ప్రభుత్వం, మరొక వైపు గ్యాస్ ఏజెన్సీలు కూడా చెప్తున్నాయి. ఇంట్లో వంట గ్యాస్ సిలిండర్ వాడేవారికి కేంద్ర ప్రభుత్వం అలర్ట్ జారీ చేసింది. వెంటనే ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి సందర్భం. పూర్తి చేయకపోతే గనక గ్యాస్ సిలిండర్కు ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి సబ్సిడీలు నిలిచిపోతాయని కూడా స్పష్టం చేస్తోంది. మీకు రావాల్సినటువంటి గ్యాస్ సిలిండర్ సబ్సిడీ డబ్బులు ఆగిపోతాయని, అంతేకాదు భవిష్యత్తులో గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోలేరని కూడా హెచ్చరిస్తోంది. అందుకే వీలైనంత త్వరగా లబ్ధిదారులు తమకు గ్యాస్ పంపిణీ చేస్తున్నటువంటి ఏజెన్సీలను సంప్రదించి ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని సూచిస్తోంది. దీనివల్ల గ్యాస్ సబ్సిడీ పొందడంలో ఎలాంటి అంతరాయం కూడా ఉండదంటూ కూడా సూచనలు కూడా జారీ చేస్తోంది. ఇక కొంతమంది ఒకే పేరుపై వేరువేరు చోట్ల గ్యాస్ సబ్సిడీ పొందుతున్నారు. అలాగే ఒకే ఇంట్లో ఒకరికంటే ఎక్కువ మంది రాయితీ పొందుతున్నట్లుగా ప్రభుత్వ సర్వేలో తేలిందట. దీంతో నకిలీ సబ్సిడీలను తొలగించి అర్హులైన వారు మాత్రమే లబ్ధి పొందేలా ఈకేవైసీ ప్రక్రియను దేశవ్యాప్తంగా కేంద్ర పెట్రోలియం శాఖ ప్రవేశపెట్టింది. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాల్సిందిగా నిబంధన కూడా విధించింది. ఈకేవైసీ చేయించుకున్న వారికి మాత్రమే ప్రభుత్వాలు అందించే సబ్సిడీ డబ్బులు అకౌంట్లో జమ అవుతాయి, లేకపోతే నిధులు ఆగిపోతాయంటూ కూడా హెచ్చరించింది. ప్రభుత్వం నుంచి సబ్సిడీ పొందేవారు మాత్రమే కాకుండా సాధారణ వినియోగదారులు కూడా ఖచ్చితంగా ఈకేవైసీ చేయించుకోవాలని సూచిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద బీపీఎల్ అంటే బిలో ప్రావర్టీ లైన్ కుటుంబాలకు ఉచిత గ్యాస్ కనెక్షన్ అందిస్తోంది. అలాగే సబ్సిడీపై వీరికి గ్యాస్ సిలిండర్ అందిస్తోంది. ఈకేవైసీ చేయించుకోకపోతే గనక సబ్సిడీ నిధులు ఆగిపోయే అవకాశాలున్నాయి. ఇక తెలంగాణలో కేవలం 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందిస్తోంది రేవంత్ సర్కార్. ఒకవేళ ఈకేవైసీ పూర్తి చేయకపోతే ఇక్కడ కూడా ఖచ్చితంగా ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి నిధులు మీ యొక్క అకౌంట్లో పడే అవకాశం కూడా లేదని కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వ వర్గాలైతే హెచ్చరిస్తున్నాయి. మీ ఇంటికి గ్యాస్ డెలివరీ చేయడానికి వస్తే డెలివరీ బాయ్ ద్వారా మీరు ఈకేవైసీ పూర్తి చేయవచ్చు. డెలివరీ బాయ్ దగ్గర బయోమెట్రిక్ డివైస్ ఉంటుంది. ఈ డివైస్లో మీ ఫింగర్ ప్రింట్ ఇచ్చి ఈకేవైసీ పూర్తి చేయొచ్చు. లేదా మీరు గ్యాస్ ఎక్కడైతే తీసుకున్నారో ఆ ఏజెన్సీ కార్యాలయానికి వెళ్ళి ఈ ప్రక్రియ మొత్తం అంతా కూడా కంప్లీట్ చేయొచ్చు. ఇందుకోసం ఆధార్ కావచ్చు, అలాగే గ్యాస్ పాస్బుక్ కావచ్చు, మొబైల్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. మొబైల్కి వచ్చేటువంటి ఓటీపీ ద్వారా బయోమెట్రిక్ వివరాలు అప్డేట్ చేసుకోవచ్చు. ఇక ఆన్లైన్ ద్వారా కూడా చేసుకోవచ్చు అని అంటున్నారు అధికారులు. ఇందుకోసం మీ గ్యాస్ ఏజెన్సీకి సంబంధించినటువంటి వెబ్సైట్ లేదా యాప్లోకి వెళ్ళి ఆధార్ నెంబర్, మొబైల్ ఓటీపీ ద్వారా ఈ ఈకేవైసీ ప్రక్రియ అంతా కూడా పూర్తి చేయవచ్చని కూడా సూచిస్తున్నారు. ఇక కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతోని గ్యాస్ కనెక్షన్ల గుర్తింపు పటిష్టం చేసేందుకు బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ ప్రక్రియను గ్యాస్ సంస్థలు వేగవంతం చేశాయి. ముఖ్యంగా ఉజ్వల లబ్ధిదారులకు ఇది మ్యాండేటరీ, ఇది తప్పనిసరి.
నకిలీ కనెక్షన్లను తొలగించి సబ్సిడీని నిజమైన లబ్ధిదారులకు చేర్చడమే దీని లక్ష్యం. డెలివరీ బాయ్స్ ద్వారా ఇంటి వద్దే ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చట. గడువు లేనప్పటికీ కొన్ని ఏజెన్సీలు ఆన్లైన్ బుకింగ్లను నిలిపివేసే అవకాశం కూడా ఉంది. ఇక కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్యాస్ కనెక్షన్ల వినియోగదారుల గుర్తింపును పటిష్టం చేసేందుకు గ్యాస్ సంస్థలు బయోమెట్రిక్ ఆధారిత ఆధార్ అథెంటిఫికేషన్ ప్రక్రియను వేగవంతం చేశాయి. ముఖ్యంగా ప్రధానమంత్రి ఉజ్వల యోజన పహల్ పథకం కింద సబ్సిడీ పొందుతున్నటువంటి లబ్ధిదారులకు ఈ ఈకేవైసీ ప్రక్రియ అయితే తప్పనిసరి. గతంలో గ్యాస్ ఏజెన్సీల వద్దకు వెళ్ళి ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయాల్సి వచ్చేది. ప్రస్తుతం వినియోగదారులకు బిగ్ రిలీఫ్నిస్తూ గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులు ఇళ్ల వద్దే ఆ ప్రక్రియనంతా కూడా పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఖచ్చితంగా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కూడా సూచిస్తున్నారు. గ్యాస్ సిలిండర్ సబ్సిడీ అనేది పిఎం ఉజ్వల యోజన లబ్ధిదారులకు సిలిండర్కు సుమారుగా 300 రూపాయలు, అంటే గతంలో 200 రూపాయలు సబ్సిడీగా ఇచ్చేది ప్రభుత్వం. కాకపోతే ఇప్పుడు అది ప్రస్తుతం 100 రూపాయలు పెంచి మీ యొక్క గ్యాస్ సిలిండర్కి సంబంధించి సబ్సిడీ అమౌంట్ ఈ యొక్క ఆధార్ ఏదైతే ఫోన్ నెంబర్కి అటాచ్ అయి ఉంటుందో ఆ యొక్క ఫోన్ నెంబర్కి సంబంధించినటువంటి బ్యాంక్ ఖాతాల్లో ఈ యొక్క 300 రూపాయలు పడుతూ వస్తోంది. సో ఖచ్చితంగా ఇది ఆగిపోయే ప్రమాదం ఉంది. ఈ ఈకేవైసీ చేయించుకోకపోతే గనక ఈ 300 రూపాయల సబ్సిడీ కూడా ఆగిపోయే అవకాశాలు ఉన్నాయని కూడా హెచ్చరిస్తోంది. ఇది సంవత్సరానికి 9 సిలిండర్ల వరకు లభిస్తోంది. మిగతా సాధారణ వినియోగదారులకు సబ్సిడీ లేదనేది కూడా తేల్చెప్పేసింది. కానీ కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, మరి ముఖ్యంగా తెలంగాణ వంటివి 500 వంటి తక్కువ ధరలకే, అంటే 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అనేది ఆల్రెడీ ఇక్కడ రేవంత్ సర్కార్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి సబ్సిడీ. సో ఖచ్చితంగా ఇక్కడ ఈకేవైసీ పూర్తి చేసుకోవాలనేది కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు కూడా చెప్తున్నాయి. సో ఇక్కడ 500 రూపాయల గ్యాస్ సిలిండర్ పోను మిగతా అమౌంట్, ఈ యొక్క సబ్సిడీ అమౌంట్ ఖచ్చితంగా అది రాష్ట్ర ప్రభుత్వాలు చూసుకుంటాయి. కాబట్టి ఈ 500 రూపాయల వంటి తక్కువ ధరలకే సిలిండర్లు అందిస్తూ వస్తున్నాయి. ఇది మార్కెట్ ధరపై ఆధారపడి మారుతూ ఉంటుంది. ఇక సబ్సిడీ వివరాలు అయితే పిఎం ఉజ్వల యోజన లబ్ధిదారులు వీరికి ఎలా ఉంటారంటే వీరికి సంవత్సరానికి 9 సిలిండర్ల వరకు, అలాగే ప్రతి సిలిండర్పై 300 రూపాయల సబ్సిడీ కూడా లభిస్తుందంటే సంవత్సరానికి 9 3 2700 2700 రూపాయలు 9 సిలిండర్ల పైన ఈ యొక్క సబ్సిడీ ఇస్తూ వస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఈకేవైసీ చేయించుకున్న వారికి ఈ అమౌంట్ పడేలాగా ఇప్పుడు ఒక రూల్ అయితే పాస్ చేసింది, అదే ఈకేవైసీ. ఇక సాధారణ గృహ వినియోగదారులకైతే వీరికి ప్రస్తుతం ప్రభుత్వం నుంచి నేరుగా సబ్సిడీ అయితే లేదు, మార్కెట్ ధర మాత్రమే చెల్లించాలి. అయితే కొన్ని రాష్ట్రాల పథకాలు దీనికి మినహాయింపు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలు వంటివి అంటే తెలంగాణ ప్రభుత్వం వంటివి మహాలక్ష్మి పథకం కింద 500 రూపాయలకి సిలిండర్ని అందిస్తోంది. ఇది రాష్ట్ర ప్రభుత్వ సబ్సిడీగా మనం దీన్ని చూడాలి. అయితే ఎలా తెలుసుకోవాలనే దానిపైన ఒక చిన్న వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. మీ బ్యాంక్ ఖాతాల్లో సబ్సిడీ జమ అవుతుందో లేదో తెలుసుకోవడానికి మీ ఎల్పిజి కనెక్షన్ మరియు ఆధార్ నెంబర్ బ్యాంక్ ఖాతాకు లింక్ అయి ఉండాలి. మీ సిలిండర్ ధరలో వ్యత్యాసం మీ బ్యాంక్ ఖాతాల్లో నేరుగా జమ అవుతోంది. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి అప్డేట్స్ అయితే ఖచ్చితంగా మీరు ఈకేవైసీ చేయించుకుంటేనే ఈ యొక్క సబ్సిడీ అమౌంట్ పడుతుంది అనేది ఖచ్చితంగా తేటతెల్లం చేస్తున్నాయి ఇటు కేంద్ర ప్రభుత్వ వర్గాలు. మరి ముఖ్యంగా కేంద్ర పెట్రోలియం శాఖ, అంటే నాట్ ఓన్లీ తెలంగాణ అండ్ ఏపీ, మొత్తం ఎంటైర్ దేశవ్యాప్తంగా తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ఇది. సో ఖచ్చితంగా ఈ యొక్క ట్రాన్స్పరెన్సీ కోసం ఈ యొక్క సబ్సిడీ అమౌంట్ 300 రూపాయల సబ్సిడీ అమౌంట్ ఖచ్చితంగా ఇయర్కి వచ్చి 9 సిలిండర్లు కాబట్టి సుమారుగా 2700 రూపాయల సబ్సిడీ అమౌంట్ అనేది ఖచ్చితంగా ఈ యొక్క బ్యాంక్ ఖాతాల్లో మీ యొక్క సబ్సిడీ అమౌంట్ కింద పడాలి అంటే కనుక ఇకపైన ఖచ్చితంగా ఈకేవైసీ చేయించుకోవాలి. లేదంటే కనుక మీ యొక్క గ్యాస్ కనెక్షన్ని నకిలీదిగా గుర్తించి మొత్తం తొలగించి వేస్తారనేది కూడా ప్రస్తుత కేంద్ర హెచ్చరికలను బట్టి తెలుస్తోంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.